అశ్విదత్ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్ మీతో మాట్లాడదామని నేను ఆల్మోస్ట్ 2-3 మంత్స్ గా ట్రై చేస్తున్నానండి. సార్. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ కలికి టూ ఎప్పటి త్రీ నుంచి? ఆ, ఈ 2-3 months నుంచి అసలు ఒంట్లో బాగాలేదులేండి. ఓకే అది ఓకే. సగం రీజన్. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే. యా, అంటే మీరు మా అందరికి ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే బేసిక్ గా విజయవాడ నుంచి మొదలైంది మీ ప్రయాణం. అవునండి. ఆ, ఒక విజయవాడ వాస్తవ్యులుగా అప్సరా థియేటర్ లో రెగ్యులర్ గా సినిమాలు చూసే సినీ అభిమానులుగా మా అందరికి అశ్విని దత్ గారు అంటే ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది సార్. అవునండి. అవునండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యా సార్, అంటే నాకు మీలో ఒక్కటి బాగా నచ్చుతుంది సార్. అది సార్. మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ, ఎవరైతే స్టార్ గా ఉంటారో ఉమ్. వాళ్ళందరినీ కూడా మీరు భలే కన్విన్స్ చేసుకుంటారు సార్. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అవునండి. నెంబర్ 1 గా ఉన్నప్పుడు మీరు ఎన్టీఆర్ గారితో అసోసియేట్ ఉన్నారు. అవును. తర్వాత చిరంజీవి గారు నెంబర్ 1 గా ఉన్నప్పుడు చిరంజీవి గారితో అసోసియేట్ ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ప్రభాస్ గారు నెంబర్ 1 గా ఉన్నప్పుడు ప్రభాస్ గారితో అసోసియేట్ ఉన్నారు. ఏంటి సార్ అసలు స్కిల్ ఏంటి? అది కదా నిర్మాతకు కావాల్సింది. అవునండి. ఆ, అంటే ఏం లేదండి. వరుసగా ఈ ఈ లైన్ లో 50 years బ్యాక్ వచ్చాను కాబట్టి ఉమ్, నా ఫస్ట్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎన్టీ రామారావు గారు, ఆయనతో తీశాను. అలాగే అక్కడి నుంచి అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఇక అక్కడి నుంచి వరుస పెట్టి ఎవరు లైమ్ లైట్ లో ఉంటే ఆడతో తీస్తూ వచ్చాను సార్. బట్ నా స్పెషాలిటీ ఏంటంటే 5 సినిమాలు నేను నాగార్జున గారితో తీశాను. ఆ, 4 సినిమాలు చిరంజీవి గారితో తీశాను సార్. ఉమ్. అంటే అసలు అక్కడ ఎలా పడతారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళందరికీ అది ఒక స్కిల్ ఆ, అనమాట. అది అంటే అది నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. ఆ లై- ఆ లైమ్ నేర్చుకున్నది. ఆ లైమ్ లోట్ లో ఉన్న వాళ్ళని మనం ఎలా క్యాచ్ చేయగలుగుతాం? ఆ, అది క్యాచ్ చేయటం నా విషయంలో పెద్ద ప్రాబ్లం అనిపించలేదు సార్. ఓకే ఆ ఆ, చేయటం అంటే ఆ, ఏదో కథలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి దీన్ని ఒకసారి కథ తీసుకుని ఏ హీరో దగ్గర నేను వెళ్ళానంటే అక్కడి నుంచి రిటర్న్ రావడం ఎప్పుడూ జరగలేదు సార్. ఓకే. సో అది క్రెడిట్ అది నాకు. ఉమ్, ఆ హీరో ఆ, తగ్గట్టు కథ తీసుకెళ్తారు. తీసుకెళ్తాను. ఉమ్, 75 ఫిల్మ్స్ అయినాయి సార్ ఇప్పటి వరకు. ఇప్పుడు ఓకే. మా పిల్లలు చూస్తున్నారు. ఉమ్, ఉమ్, నేను కూడా ఆ, ఇప్పుడు వాళ్ళు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే చూస్తాను. ఇప్పుడు శ్రీకాంత్ కొడుకుతో ఒక సినిమా తీస్తున్నాం అండి. అవును. తర్వాత దుల్కర్ సల్మాన్ గారితో ఒక సినిమా తీస్తున్నాము. ఉమ్, దీని తర్వాత కల్కి 2 కలికి. ఏప్రిల్ నుంచి నెక్స్ట్. ఓకే ఓకే. ఆహా. అంటే నాకు ఎప్పుడు ఒకటి ఉంది సార్. మీరు నందమూరి తారక రామారావు గారికి ఎంత పెద్ద అభిమానం నేను బాగా మళ్ళీ చెప్పక్కర్లేదు. అవును. కా- కానీ మీకు మళ్ళీ అదే అభిమానం నందమూరి బాలకృష్ణ గారి మీద ఎందుకో కొంచెం కొరవడిందేమో అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారితో మీరు ఒక పెద్ద హిట్ తీస్తారు. అశ్వమేధం అప్పుడు అసలు మేము చిన్నప్పుడు ఉన్నాం సార్. ఆ, అశ్వమేధం అంటే రోజు అందులో నుంచి ఏ వార్త వచ్చినా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అవును. ఆ హైప్ అలా బిల్డ్ అయింది అశ్వమేధం. అండ్ శోభన్ అంటే శోభన్ శోభన్ బాబు గారు ఆయనతో బాలకృష్ణ గారు. అవునండి. ఆ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసిందండి. బట్ ఉమ్, డిసప్పాయింట్ చేసిందని నేనేమి ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. తర్వాత నేను బాలకృష్ణ గారు అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుకుంటుంటాం ఉమ్, తప్ప తీయాలని ఇంట్రెస్ట్ మధ్యలో కలిగింది. కానీ ఎందుకు నా సబ్జెక్ట్ ఏదో మళ్ళీ వర్కౌట్ అవ్వదని అనిపించింది. తర్వాత ఇక మనకి ఆర్డర్లో మా పనిచేసే హీరోలు ఎవరో పనిచేస్తా ఉన్నారు, అలా వెళ్తా ఉన్నారు తప్ప చేయకూడదని ఏమి బాలకృష్ణతో చేయకూడదు, చెయ్యాలి. ఆ, చెయ్యాలనే ఉంటుంది తప్ప చేయకూడదు అనేది ఎప్పుడు ఉండదు. ఓకే. ఎందుకంటే మేము అందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సార్, మీరు అంటే మనం సినిమా చూసినాక నాకు తెలిసి మీరు ఒక్కళ్ళే చేయగలరేమో. అంటే మళ్ళా బాలకృష్ణని, హరికృష్ణని, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ని అందరిని పెట్టి ఒక సినిమా చేస్తారేమో అని ఆశించాం అనమాట. ఎందుకంటే అవునండి. ఆ క్యాపబిలిటీ మీకు ఉంది కాబట్టి. అవునండి. ఆ, కానీ అట్లా ఆలోచన రాలేదు సార్. ఆ తర్వాత వాళ్ళు అదే మనం అయిన తర్వాత మనం కూడా చాలా సినిమాలు తీసాం, కానీ మన లైన్ వేరుగా ఉంది. అదేలేండి. అలాగే. ఓకే సార్. అంటే మీ సినీ ప్రస్థానం చూసుకుంటే సార్, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే నేను ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న సూపర్ స్టార్స్ రామ్ చరణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే. లేదంటే మీ ఫిల్మ్ అవును. ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే. అవును. అల్లు అవును. అర్జున్.
వాళ్ళందరినీ అవునండి. చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? బాగా గర్వంగా ఉంటుందండి. వీళ్ళంతా మన వల్లే వచ్చారు కదా అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. ఉమ్, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు లైన్ లో ఉన్నారు కాబట్టి మనం ఏదన్నా లైన్ తీసుకెళ్తే బాగుంటుందా అనే ఆలోచన ఎప్పుడు రాలేదు కూడా. నేను ఎప్పటికప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటాను, సబ్జెక్టులు జరుగుతూనే ఉంటాయి నాకు. ప్రభాస్ తో ఇంకో సినిమా ఉంది, ఆ తర్వాత ప్రభాస్ తో కానీ ఇంకో వాళ్ళతో కానీ తీయటానికి ముందుకు వెళ్తాను తప్ప ఇంక ఎక్కడో అయిపోయిన వాళ్ళ, ఇప్పుడు వాళ్ళు లైమ్ లైట్ లో ఉన్నారు, మంచి భూమిలో ఉన్నారు, వాళ్ళ గురించి వెళ్ళాల్సిన అవసరం ఉండదని అనిపిస్తుంది సార్ నాకు. ఓకే. అండ్ అసలు ఇప్పుడు మీకు అవసరం కూడా లేదనుకోండి సార్, ఎందుకంటే మీకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మీ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. అదే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ, అది ఓకే అండి. నాకు ఇప్పుడు ఇక వెళ్ళాల్సిన అవసరం ఎందుకు లేదంటే సార్, ఆ నేను ఐఎమ్ 72 ఐ థింక్ సో. ఉమ్, అందుకని సబ్జెక్టులు ఏమన్నా మా పిల్లలే తీసుకొస్తే అందులో చూస్తూ ఉంటాను తప్ప నేనేమి పెద్ద వెతకనండి ఇంకా. ఓకే. ఆ, అలా వెళ్తా ఉంటుందండి. యా అంటే సార్ అంటే మీరున్నప్పుడే అందరూ చెప్తా ఉండేవాళ్ళు ఏదైనా సరే హై బడ్జెట్ ఫిల్మ్ అంటే అశ్విని దత్ గారు అని చెప్పి ఆ రోజుల్లో కూడా. అది అవునండి. ఆ, అది అంటే మధ్యలో మీ పిల్లలు కొద్దిగా డౌన్ అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ పీక్ సినిమా ఇండస్ట్రీలో ఒక పీక్ చూస్తున్నారని చెప్పొచ్చేమో. అవునండి. ఆ, అవును, అవును సార్. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంత ఈజీ కాదు కదా. అవునండి. నేను ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండి. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఆ డిసిప్లిన్ నాలాగా అది మెయింటైన్ చేశారు వాళ్ళు. అందుకనే వాళ్ళని అడుగుజాడల్లో నేను కూడా నడవాలని అనుకుంటున్నాను ప్రస్తుతం. ఉమ్. అలా ఉంది సార్ పరిస్థితి. యా నాకు మీ మీ హంబుల్నెస్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మీరు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఆయన మీ కాళ్ళకు దండం పెడుతుంటే మీరు ఆయన కాళ్ళకు దండం పెట్టారు. అసలు అవునండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు అమితాబ్ బచ్చన్ గారు వయసులో కూడా మీకన్నా పెద్ద ఆయన, అవునండి. ఆయన మీ కాళ్ళకు దండం పెట్టడం ఏంటి సార్ అసలు? అంటే అసలు అది మన సీరి హీరోస్ ని అసలు ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అలా? చేయించంటానండి. అది ఆయన గొప్పతనం సార్. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన గొప్ప వ్యక్తి సార్ ఆయన. ప్రపంచంలో నెంబర్ 1 స్టార్ అంటే ఆయనే సార్. ఆయనతో సినిమా తీయటం మా అదృష్టం అనుకున్నాను. అది ఒకటి సినిమా అయిపోయింది, ఇప్పుడు రెండోది కూడా మొదలవుతుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ హిమ్ సార్. నేను అంటే మా యూరోప్ లో మా జర్మనీలో కామెంట్ విన్నాను సార్, ఒక నార్త్ ఇండియన్ నుంచి అనమాట అది. ఎందుకంటే మన అమితాబ్ బచ్చన్ గారి స్టార్డమ్ ని ఈ మధ్య కాలంలో ఎవరు ఉపయోగించుకోవాలా, ఈ కలికిలో ఉపయోగించుకున్నట్టు. కలికి అవును, కైండ్ ఆఫ్ ఇట్స్ మోర్ ట్రిబ్యూట్ టు అమితాబ్ బచ్చన్ అని చెప్పారు సార్. అవునండి. ఆ, ఎందుకంటే సార్ నాగి ఆ సబ్జెక్ట్ ఎన్నుకున్నప్పుడు, ఆ- ఆ- అతను కావాలని అమితాబ్ బచ్చన్ అనుకున్నప్పుడు నేను చాలా, ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. బికాస్ కరెక్ట్ గా నాగి చేతిలో పడితే అమితాబ్ గారు ఈ సౌత్ నుంచి ఏదో ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది, అలాగే చేస్తాడు అనుకున్నాను. చేశారు ఆయన. అందుకని ఆయన ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు. సెకండ్ ఎప్పుడు మొదలవుతుందని వెయిట్ చేస్తున్నారు సార్. అవును. మేమంతా కూడా చాలా క్యూరియస్ గా ఉన్నాం సార్. నిజం ఎందుకంటే సార్. ద కైండ్ ఆఫ్ బిజినెస్ కలికి మేడ్ అన్నది అసలు హ్యూజ్ సార్ అసలు. అవునండి. ఎందుకంటే అవునండి. మా జర్మనీలో సినిమా బిజినెస్ బిఫోర్ కలికి ఆఫ్టర్ కలికి సార్. ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ సినిమా బిజినెస్ ఇన్ జర్మనీ, అది అవును. బిఫోర్ కలికి ఆఫ్టర్ కలికి అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాకపోతే ఒక్కటి సార్, అంటే మనం యూరోప్ లో కలికి బిజినెస్ గురించి చాలా రూమర్స్ వింటా ఉన్నాం సార్. ఎందుకంటే నేను మన స్వప్న సినిమాస్ కావచ్చు, లేదంటే మన మీ మీ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, కాంట్రవర్సీలో ఉండటం అయితే నేను ఎప్పుడు వినలేదు. అవును. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఎందుకు సార్ అలాంటి కాంట్రవర్సీ వచ్చింది కల్కి సినిమా యూరోప్ బిజినెస్ మీద? యూరోప్ బిజినెస్ మీద అంటే అది నేను కూడా అబ్జర్వ్ చేయలేదండి, మరి ఎందుకు వచ్చిందో తెలీదు. ఓకే. యూరోప్ బిజినెస్ మీద కాంట్రవర్సీ ఉందా? అంటే అనుకున్నంత అమౌంట్స్ తిరిగి ఇవ్వలేదని చెప్పేసి మనకి ఇప్పుడు ప్రత్యంగరా వాళ్ళ మీద కూడా ఏదో కేసు వేసినట్టు, లేకపోతే కేసు కాదు, కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకి రూమర్స్ వస్తా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఓవర్సీస్ ఏ పార్ట్ అయినా సరే ఇప్పుడే సెటిల్ చేస్తున్నారు సార్ ఒక్కొక్కటి. ఓకే. నేను నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ మీకు చెప్తాను. ఓకే. యా. యా డెఫినెట్ గా సార్.
నాకు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్. చెప్పండి సార్. ఎందుకంటే ఈ రోజు సినిమా టిక్కెట్లు పెంచడానికి నాకు ఆ. తెలిసి మొదట ఆద్యుడు మీరేనేమో. ఎందుకంటే నేను పర్సనల్ గా బిలీవ్ చేసేది ఏంటి సార్, అంటే మన జనరల్ ఇండస్ట్రీ కూడా బిలీవ్ చేసేది, సినిమా టికెట్లు ఒక తక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. అది అవును, డెఫినెట్. ఎక్కువ ఎందుకంటే వస్తారు సార్. నాకు చిన్న ఎగ్జాంపుల్ అది చెప్తాను సార్. నేను జర్మనీలో కల్కిని 3వ వారం తీసుకుని వేసాను సార్. 3వ ఉమ్, వారం తీసుకుని నేను ఒక సెంటర్లో వేసాను. నాకు అవునండి. ఫస్ట్ 2 వీక్స్ లో ఎంతమంది అయితే వచ్చారో జనాలు, థర్డ్ ఆ, వీక్ లో అంతమంది వచ్చారు. వీళ్ళెవరు ఫస్ట్ 2 వీక్స్ లో చూడలేదు సార్, సినిమా ఉన్నా సరే, ఇంకా మంచి అవును, థియేటర్ లో ఉన్నా సరే. ఎందుకంటే అవునండి. టికెట్ ప్రైస్ డబుల్ ఉంది అక్కడ. అవును, నేను తక్కువకి వేస్తే చాలా మంది చూసారు సార్. అవును. సో అది ఎంత వ్యవస్థ అంటారండి, ఇక్కడ ఇండియాలో మాత్రం ఆ అడ్మిషన్ రేట్లు ఏమన్నా ఆ, పెంచడం అంటూ జరిగితే ఉభయ రాష్ట్రాల్లోనూ సీఎంలను ఎవరినో అడిగి పెంచడమే తప్ప, అది 1 వీక్ అంటే 1 వీకే సార్, ఎగ్జాక్ట్లీ అంతే. అంతకు తప్ప ఆ 8వ రోజు నుంచి షరామా ఉంది. ఏ రోడ్లు ఆ రేట్లు అమ్ముడు అవుతూ ఉంటాయి. అందుకని నేనేమి పెద్ద పెద్ద పెద్దగా ఫీల్ అవ్వట్లేదు ఎప్పుడు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే మరి ప్రతి సినిమాకు పెంచుతున్నారు కదా సార్ ఈ మధ్యలో. అదే అంటే ఎప్పుడైనా నేను అంటే చెప్తున్నాను కదా సార్, ఆ, ఒకసారి మీరు పాత సెట్ చేశారు, మీ పాత్ర అందరూ ఫాలో అవుతున్నారు. నేను ఈ సినిమాకి అంటే 705 కోట్లు ఖర్చు పెట్టాను సార్ ఈ సినిమా. అవును. ఉమ్, మేము ఎండ్ ఆఫ్ ద డే 600 చిల్లర ఏదో వచ్చింది, ఇంకా 100 కోట్లు ఉంది రావాల్సింది. ఉమ్. బట్ మాకు 100 కోట్లకి సరిపడా కాదు, ఎక్కువే ఉందనుకుంటాను సెకండ్ పార్ట్ లో తీసింది. ఓకే. అందుకని సెకండ్ పార్ట్ ఎండ్ అయిన తర్వాత కానీ ఎంత అవుతుంది ఎంత వచ్చింది తెలుస్తుంది. ఓవరాల్ ఫిగర్స్ తెలియవంటారు. తెలియదు. యా, యా. అంటే ఎలా ఉంది సార్ బట్ అంటే ఓవరాల్ గా దిస్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం ఉమ్, ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి. దిస్ ఈస్ ద వన్ యా, ఎవ్రీ అంటే వన్. ప్రౌడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చేమో సార్. ఎందుకంటే అయ్యా, ఇప్పుడు యా, ప్రౌడ్ ఫిలిం సార్, చాలా ఎందుకంటే ప్రౌడ్ ఫిలిం. అది మీ ఒక్కరికే కాదు, మా అందరికి కూడా ప్రౌడ్ ఫిల్మ్ అంట. అంటే ఒక అవును. తెలుగు దాని నుంచి ఎస్పెషల్లీ అశ్విదత్ గారు అంటే మా అందరికి ఎందుకు ఎఫెక్షన్ అంటే మా విజయవాడ మనిషి. సో అక్కడి నుంచి మనకేమో ఇంత గొప్ప సినిమా, పాన్ ఇండియా సినిమా, ఈవెన్ ఇప్పుడు ನಾವು అక్రాస్ వరల్డ్ కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ అవును, లెవెల్లో సినిమా తీసే ఉంటే మాత్రం మా అందరికి కూడా గర్వకారణం సార్. అవును. మీ ఒక్కరికే కాదు. యా. సెకండ్ హాఫ్ చూడండి, సెకండ్ హాఫ్ రేపు వస్తుంది. రేపు అంటే 25th ఎండ్ లోపల వస్తుందండి. 25 ఎండ్ లోపు. 25 ఎండ్ లోపల ఉమ్, యూ డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్ ఈ సినిమా చూసిన తర్వాత. ఈ అవును. 2 సినిమాలకి ఎంతో తేడా ఉంటుంది. ఉమ్. ఈ 2 కలిపి మన లైబ్రరీలో ఉంటే ఎంత బాగుంటుందో మీకు కూడా అనిపిస్తుంది. అసలు డెఫినెట్ గా పార్ట్ 1 చూసినాక, క్లైమాక్స్ చూసినాక అందరూ కూడా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అవునండి, నిజం అది. ఎందుకంటే అందులో మనకి కమల్ హాసన్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ప్రభాస్ గారు అవునండి, కావచ్చు, అవన్నీ స్టాల్ వర్డ్స్ కదా. సో చాలా వాళ్ళందరితో అసలు ఎలా ఉండబోతుంది సెకండ్ పార్ట్ అనేది చాలా క్యూరియస్ గా ఉంది. చాలా చాలా. అంటే మీకు ఎలా ఉంటుంది సార్, అంటే ఇప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్లో సినిమా తీస్తున్నప్పుడు మీకు ఇండస్ట్రీ నుంచి కూడా ప్రెషర్ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రభాస్ గారిని తీసుకుంటున్నారు, అందులో మీతో ఉన్న అసోసియేషన్ బట్టి చిరంజీవి గారు కావచ్చు, మేబీ ఇందులో రామ్ చరణ్ తీసుకోవచ్చు కదా, లేకపోతే మహేష్, నేను మీతో మీరు కదా లాంచ్ చేసింది, నన్ను తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇలాంటి గ్రాండ్ సినిమాలు ఎప్పటికప్పుడు రావు కదా. సో వన్స్ ఇన్ లైఫ్ టైమ్. సో అలాంటి ప్రెషర్ ఏమైనా ఉంటుందా సార్ మీకు? ప్రెషర్ ఏమి ఉండదండి, కాకపోతే వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి వాంట్ టు సీ ద మూవీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫస్ట్ డేనే చూసేశారు అందరూ. ఓకే. తర్వాత నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు, చాలా రకరకాలుగా చెప్పారండి. కంగ్రాచులేషన్స్, తెలుగులో ఇంతవరకు ఎవరు ఎవరు బిగ్గెస్ట్ ఫిలిం తీశారు సార్ అని. ఇప్పుడు అంతా ఎవ్రీబడి వెయిటింగ్ ఫర్ ది సెకండ్ వర్షన్ సార్. ఓకే. ఓకే. యా సార్, అంటే మన మీరు, అంటే నాకు తెలుసు విజయవాడలో మీరు ఇంకా థియేటర్ ఉందని చెప్పి, కానీ విజయవాడకి ఇంకా మీరు ఏమైనా చేయదలుచుకుంటున్నారు సార్? ఎందుకంటే ఈ రోజు మీరు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫిల్మ్ మేకర్, అండ్ అలాగే కల్కితో కూడా మీరు నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళారు. నాకు ఎప్పుడు బాధ ఏమనిపిస్తుంది అంటే సార్, ఒకప్పుడు విజయవాడ నుంచి చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు, అలాగే విజయవాడలో చాలా బిజినెస్ కూడా జరుగుతూ ఉండేది. ఆల్మోస్ట్ లైక్ మూవీ బిజినెస్ కి హబ్ విజయవాడగా ఉండేది, డిస్ట్రిబ్యూషన్. కానీ ఇప్పుడు స్లోగా అది మొత్తం వెళ్ళిపోయింది కదా సార్.
సో అంటే వెళ్ళిపోవటం అంటే ఇన్ ద సెన్స్ అండి ఏమవుతుందంటే వెళ్ళిపోవటం ఎక్కడికి వెళ్దండి. ఆ, కొత్త కొత్త వాళ్ళు వస్తారు, అక్కడి నుంచే వస్తారు, అక్కడే చేస్తూ ఉంటారు. మంది కూడా అట్లాంటి టైప్ లోనే ఉంది సార్. ఇప్పుడు మేమంతా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నేను 1974 అనుకుంటాను ఫస్ట్ మూవ్ అయింది టు మద్రాస్. అక్కడి నుంచి 2001 వరకు మద్రాస్ లో ఉన్నాను. నేను చిరంజీవి గారు లాస్ట్ పర్సన్స్ అనుకుంటాను మూవ్ అయింది అటు హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి ఇది మన సొంత భూమి లాంటిదే కదా. కాకపోతే మీరు అనుకున్నట్టుగా నేను విజయవాడని వదిలిపెట్టడం అంటూ ఏమీ లేదు. విజయవాడలో ఇప్పటికీ నేను 50 ఎకరాలు నాకు పొలం ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నా అనుకుని ఆ పొలం దానికి ఇచ్చాను. దానికి నిమిత్తం ఇప్పుడు నాకు కూడా ల్యాండ్ ఇచ్చారు అక్కడ. బాగానే ఉందంట. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, మనకు ఒకప్పుడు విజయవాడలో చూసుకుంటే నేషనల్ లితో ప్రింటర్స్ ఉండేది. సో మనకి సినిమా పోస్టర్లు అన్ని కూడా అక్కడికే వచ్చాయి, అక్కడి నుంచే వచ్చాయి. సో అలాగే విజయవాడలో కూడా మనకి చాలా టాలెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్, మీరు బిజినెస్ లో ఉన్నారు కాబట్టి. ఒకప్పుడు మీరు మద్రాసులో ఉన్నప్పుడు, తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు, హైదరాబాద్ రాగానే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంత టాలెంట్ పెరిగిందో మీరు చూసుంటారు. సో అలాగే మనకి విజయవాడలో కనుక ఏదో ఒకటి ఒక చిన్న స్టూడియో కావచ్చు ఏదన్నా పెడితే విజయవాడ చుట్టుపక్కల కూడా ఆ టాలెంట్ కి ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి తెనాల్లో నేను చెప్పక్కర్లా, తెనాల్లో మనకి ఎంత మంది కళాకారులు ఉన్నారు, ఎంతమంది నాటకాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది రైటర్స్ ఉన్నారు. మన బొర్రా సాయి మాధవ్ గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ కూడా మనం చిన్న ఇండస్ట్రీ, పెద్దది అక్కర్లా, రెగ్యులర్ గా కనుక చిన్న చిన్నగా సినిమాలు తీస్తా ఉంటే ఆ లోకల్ టాలెంట్ కూడా దాన్ని ఏమంటాం, ఆ దగ్గర ప్రాక్సిమిటీ ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఎక్కువ ఉంటుంది కానీ సార్, అలా ఇప్పుడు విజయవాడ అనుకోవచ్చా, వైజాగ్ అనుకుందామా, తిరుపతి అనుకుందామా, ఇట్లా ఇట్లా ఆలోచిస్తే ప్రతి కేంద్రం అలాగే అనిపిస్తుంది సార్. కాకపోతే ఇవాళ మనకి అంత టైం కూడా లేదు సార్. ఇవాళ ఆర్టిస్టులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరగడం చాలా కష్టంగా ఉంటుంది సార్. అందుకని ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడే ఉంటుంది కదా. మద్రాస్ తర్వాత హైదరాబాద్. ఇవాళ హైదరాబాద్ లో కొంచెం చాలా ఎక్కువ ఉంది సార్ ఇన్వెస్టెడ్. అందుకని మద్రాస్ లాగానే యాస్టీజ్ గా హైదరాబాద్ లో కూడా బాగుంటుంది సార్. అంటే మనకి మీ చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు తెలిసి ప్రొడ్యూసర్ గా మీ క్లోజ్ ఫ్రెండ్ అరవింద్ గారు. మీరు ఆయన కొన్ని కొలాబరేషన్స్ లో చాలా మంచి సినిమాలు చేశారు. బాగా నచ్చింది ఏంటంటే సార్, అందులో మీరిద్దరు కలిసి చేసిన లో బడ్జెట్ ఫిలిమ్స్. అవునండి. ఎందుకంటే ఎప్పుడు లో బడ్జెట్ ఫిలిమ్స్ తో వచ్చే రూపాయి ఈ హై బడ్జెట్ లో సేఫ్ ప్రాజెక్టులు అవ్వచ్చు, ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్పలేము ఎండ్ ఆఫ్ ది డే. కానీ లో బడ్జెట్ కనుక సక్సెస్ అయితే మీకు టూ ఫోల్డ్స్ 3 ఫోల్డ్స్ వస్తూ ఉంటుంది. చాలా సెన్సేషనల్ ఫిలిమ్స్ సార్. 7 సినిమాలు 8 సినిమాలు తీసాం. అందులో 5 సూపర్ హిట్స్ తీసాం సార్. 6, 7 ఒకటి గెస్ట్ ఫ్లాప్ అయింది, చూడాలనుంది హిందీలో తీసింది తప్ప మిగతా అన్ని మా బాగానే కలిసి వచ్చింది. అందుకని వాటి గురించి చెప్పాలంటే కథలుగా చెప్పుకోవాలి. నేను అరవింద్ గారు కలిసి కూర్చున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు ఇప్పుడు దుల్కర్ గారి సినిమా, దుల్కర్ సల్మాన్ తో సినిమా చేస్తున్నాం. నేను అరవింద్ గారు కలిసి చేస్తాను. నాకు మీ ఇద్దరు కాంబినేషన్ లో బాగా నచ్చిన సినిమా ఏంటంటే పెళ్ళాం ఊరెళ్తే సార్. అసలు ఎంత సర్ప్రైజ్ అంటే సార్, అంటే నేను అనుకోకుండా వెళ్ళాను అనమాట కర్నూలులో. అసలు సినిమా చూసి ఎండ్ దాకా హిలేరియస్ రైడ్ అనమాట అది. అందులో అలాంటి సినిమా ఇప్పటికీ కూడా నిజంగా రాలేదనిపిస్తుంది అండి. అవును సార్. కానీ నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే సార్, మీ నేచర్ కూడా చూపిస్తుంది, మీ క్యారెక్టర్ కూడా. కృష్ణారెడ్డి గారు మీకు ఫ్లాప్ లో ఉన్నప్పుడు ఒక హిట్ ఇచ్చారని చెప్పి ఆయన డౌన్ లో ఉన్నప్పుడు మీరు ఇవ్వటం. కృష్ణారెడ్డి గారు అమేజింగ్ డైరెక్టర్ ఈజ్ సార్. కృష్ణారెడ్డి గారు వాట్ అన్ అమేజింగ్ పర్సన్, ఈజ్ గ్రేట్ డైరెక్టర్ సార్. ఇటీవల కూడా 3వ సినిమా ఏదో ఒకటి చెయ్యాలి ఆయనతో ట్రై చేశాం కానీ కుదరలేదు, టైం బౌండ్ అన్ని ప్రాబ్లం వచ్చి. అదే
యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. సో డెఫినెట్ గా థ్యాంక్ యూ. మనం ఇంకోసారి కూడా ఇంటరాక్ట్ అవుదాం సార్. ఈ కలుద్దాం. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.